శంఖపుష్పం చెట్టు ఇంట్లో ఉంటే జరిగేది ఇదే. అసలు ఏమవుతుంది? శంకుచక్ర పువ్వులు ఇంట్లో ఉంటే ఎలాంటి ఉపయోగాలు ఫలితం ఉంటుందంటే, శంఖ పుష్పాన్ని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు. ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి. ఈ చెట్టు విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. ఈ శంఖ పుష్పం మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది. ఈ శంఖం పూలు శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి, శనీశ్వరునికి ఎంతగానో ఇష్టమైన పూలు. ఈ శంఖు పుష్పం చెట్టుని ఎవరైతే ఇంట్లో పెంచుకుంటారో వారిపై ఆ లక్ష్మీదేవి, మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం, అలాగే మహావిష్ణువు అనుగ్రహం, శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పవచ్చు. సోమవారం రోజు 5 లేదా 11 శంకు పుష్పాలను తీసుకొని నదిలో కలిపితే చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అందుకనే శంఖచక్ర పూలు ఇంట్లో ఉంటే వాటిని దేవుడికి పెట్టండి. అలాగే ఏదైనా నదిలో అయినా ఒక బౌల్లో వేసి పెట్టి ఉంచండి. దేవుడికి, మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి, శివుడికి అండ్ అలాగే శనీశ్వరికి కూడా ఇష్టం. ఆ పూలని దేవుడికి పూజా మందిరంలో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.